మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 11వ తారీఖు లగాయితూ జనవరి 17వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మరీ ముఖ్యంగా గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉండగా సింహరాశి యందు కేతు ఉన్నారు. అలాగే బుధ కుజులు ధను రాశి యందు సంక్రమణంలో ఉన్నారు. రవి శుక్రులు మకర రాశి యందు ఉన్నారు. అలాగే కుంభమందు రాహువు యొక్క స్థితి ఉన్నది. శనేశ్వరుడు మీనరాశి యందు సంచరిస్తూ ఉన్నారు. చంద్రుడు ఈ వారంలో కన్యా, తుల, వృశ్చిక, ధను రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మీనరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారము. చాలా కాలం తర్వాత అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ప్రత్యేకించి రవి బలం, శుక్రబలం, చంద్రబలం ప్రధానంగా ఉండడం అనేటువంటిది ఒక గొప్ప విషయంగానే చెప్పవచ్చును. కారణం, లాభస్థానమందు రవి గొప్ప ఫలితాన్ని అర్ధంచ స్వకులాచార గృహలాభస్సు భోజనం అన్నారు. అంటే దూరతర ప్రయాణాలకి, దేశాంతర వాసాలకి, సొంత ప్రాంతాలు చేరుకోవడానికి, సొంత బంధువులతోటి మాట్లాడుకోవడానికి, అమ్మో వీసా ప్రాబ్లము, లేకపోతేనేమో నాకు ఇంకో సమస్య ఉంది, పండక్కి రాగలనో లేదో అని గతంలో ఏదో బాధపడుతూ ఉండేటువంటి వారికి సడన్గా అవకాశం వచ్చి ఇండియా వస్తారు. ఇండియా నుండి అటుపక్కకి వెళతారు. మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. ఆనందంగా ఉండగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగపరంగా అభివృద్ధిని సూచిస్తోంది. ఏటీఏడిఏలు పెరగడమో, లేకపోతేనేమో ఏదైనా ప్రమోషన్ రావడమో, లేదా ఏదైనా మీకు ఏదైనా గుర్తింపు లభించడమో, మరే ఇతరత్ర శాలరీ ఇంక్రిమెంట్, బోనస్ల రూపేణ డబ్బులు రావడమో, ఇటువంటివన్నీ మీనరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే శుభ కార్యక్రమాల గురించి ఆలోచించడం, వాటి తాలూకు విషయాలపై చర్చ జరగడం అనేటువంటిది కూడా ఈ వారంలో కనబడుతుంది. అలాగే ఆర్థిక లాభాన్ని, ఎప్పుడో మీ దగ్గర అప్పుగా తీసుకున్నటువంటి వాడు, ఒరే నువ్వు ఆ రోజు ఎంత డబ్బు ఇచ్చావు, నేను అంత ఇవ్వలేను, కొంత ఇస్తానని ఇస్తాడు. అంటే అంత డబ్బు రాకపోయినా ఎంతో కొంత డబ్బు మీ చేతికి రావడాన్ని కూడా గమనించవచ్చును. కాబట్టి ఈ వారంలో కొంత మీకు ఆశ్చర్యాన్ని, ఏంటి మన గ్రహస్థితి ఎంత బాగుందా అనేటువంటి విధంగా కొంత ఆనందదాయకమైనటువంటి సమయం ఉంటుంది. అది ఈ వారం వరకు ఉన్నది. చక్కగా దాన్ని అనుభవించండి. ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా బాగానే ఉన్నాయి. అయితే బద్ధకము, కోపము, అలాగే కాలాన్ని అతిక్రమించి చేసేటువంటి పనులు, ఇటువంటి వాటిని మీరు తగ్గించుకోగలిగి క్రమశిక్షణతో ఉండగలిగితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే ఎరుపు రంగు వస్త్రాలు వేసుకున్నటువంటి వారితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి వల్ల మీకు ఈ వారంలో ఇబ్బందులు వాటిల్లడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మరిన్ని శుభ ఫలితాలు పొందడానికై ఈ రాశి వారు ప్రత్యేకించి సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఎరుపు. స్వస్తి.